వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. భాష అనేది ఆయా సమూహాల సాంస్కృతిక అభివ్యక్తి. ప్రజల సంస్కృతి సంస్కారం వ్యక్తమయ్యేది వారి మాతృభాషలోనే. జనుల హృదయావిష్కరణ జరిగేది వారి వారి భాషల్లోనే. వారి బాధ, దుఃఖం, వేదన, సంతోషం, ఆనందం, ప్రేమ అన్నింటికీ మాతృభాషే వాహకం. అందుకే మాతృభాషల ప్రాధాన్యతను ఎవ్వరూ కాదనలేని ఒక అంశంగా మనం చూడొచ్చు. మన దేశం వేలాది భిన్న భాషల సంస్కృతుల సమ్మేళనం. భిన్నత్వంలో ఏకత్వం లాంటి ఈ జాతి జీవనాడిపై ప్రతిసారి దాడి జరుగుతూనే ఉంది. స్వాతంత్రానికి పూర్వం బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఆక్రమించాక మన సంస్కృతిలోని భాష ద్వారా కూడా చొరబడే ప్రయత్నం చేశారు. మన విద్యా విధానానికి రూపకల్పన చేసిన మెకాలే రక్తంలో భారతీయులుగా, ఆలోచనలో ఆంగ్లేయులుగా ఉండేట్టు విద్యను తీర్చిదిద్దారు. అవును కదా, మీకు తెలిసిందే. అయితే వారి ఆలోచనలకు అనుకూలంగా సేవకులుగా కొనసాగాం మనం. ఆ తర్వాత ప్రపంచీకరణ పేరుతో వచ్చిన మార్కెట్ విస్తరణ మన సాంస్కృతిక మూలాలపైనే కేంద్రీకరించాయి. ఆంగ్ల భాషే జీవన భాషగా, జీవనోపాధిగా నిర్మించబడింది. ఏకరూప సంస్కృతిని తీసుకువచ్చే ప్రయత్నం జరిగింది. ఇప్పుడు మితవాద మతతత్వ శక్తులు సాంస్కృతిక వైవిధ్యతపై తీవ్రంగా దాడి ఎక్కుపెట్టారు. ఒకే భాష, ఒకే సంస్కృతి, ఒకే ఎన్నిక, ఒకే పన్ను, ఒకే దేవుడు, ఒకే మతం, ఒకే నాయకుడు, ఇలా ఒకే సంస్కృతిగా మార్చాలన్న ప్రయత్నంలో భాగంగానే నూతన విద్యా విధానాన్ని తీసుకువచ్చారు. గత కొన్ని సంవత్సరాల నుండి భాషాపరమైనటువంటి ఆధిపత్యం కోసం పనిచేస్తూ ఉన్నారు. అందులో భాగంగా హిందీ భాషను ఇతర ప్రాంతీయ, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలపై రుద్దే చర్యలకు త్రిభాషా సూత్రం ఆధారంగా పాల్పడుతున్నారు. దీన్ని తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మూడో భాషగా హిందీని అంగీకరించబోమని, మరో భాషా యుద్ధానికి సిద్ధమని, బలవంతంగా హిందీని రుద్దటాన్ని అనుమతించబోమని స్పష్టం చేశారు. అయితే నూతన విద్యా విధానంలో అనేక అంశాలు అంగీకరించలేమని కూడా తేల్చి చెప్పారు. విద్య ఉమ్మడి జాబితాలోనిదని, రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. ఇందుకు ప్రతిగా కేంద్రం NEPని త్రిభాషా సూత్రం అమలు చేయని ఎడల సర్వశిక్ష అభియాన్ నిధులు విడుదల చేయబోమని నిధులు నిలిపివేసింది. ఇది రాజ్యాంగ సమాఖ్య సూత్రాలకు విరుద్ధమని నిరసనలు మొదలయ్యాయి. తమిళనాడులోని బీజేపీ నేత నటి రంజనా నాచియార్ ఈ పాలసీని వ్యతిరేకిస్తూ ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా కూడా చేశారు. మూడు భాషలను విద్యార్థులపై రుద్దడం చాలా తప్పని ఆమె తెలిపారు. హిందీ అధికార భాషే కానీ జాతీయ భాష కాదని ఆ మధ్య తమిళ నటుడు ఓ ప్రకటన చేశాడు. హిందీ భాష గురించి, దాని అమలు గురించి ఇంత వివాదం జరుగుతున్నా అసలు ప్రభుత్వ పాలన, ఇతర వ్యవహారాలన్నీ రాష్ట్రాల్లోనూ కేంద్రంలోనూ ఆంగ్ల భాషలోనే సాగటం మనము చూస్తూ ఉన్నాం. హిందీ ప్రాంతాల్లో హిందీ, ఆంగ్ల భాషలే పాఠశాలల్లో బోధిస్తూ ఉన్నారు. త్రిభాషా సూత్రం ఏది అక్కడ పూర్తిగా అమలు కావటం లేదు. నేటి బోధన ప్రమాణాలను పరిశీలిస్తే అన్ని భాషల నిబంధన ఏ భాష సరిగ్గా నేర్వలేని స్థితికి చేర్చింది. 2011 జనాభా లెక్కల ప్రకారం షెడ్యూలు ప్రాంతాల్లో 22 భాషలు ఉండగా వాటిలో 17 భాషలు తిరోగమన బాట పట్టాయని, మాట్లాడే వాళ్ళు తగ్గిపోతున్నారని, హిందీ, బెంగాలీ తర్వాత 3వ స్థానంలో ఉన్న తెలుగు కూడా 4వ స్థానానికి పడిపోయిందని పరిశోధకులు చెబుతున్నారు. మన దేశంలో సగటున 2 నెలలకు ఒక భాష కనుమరుగైపోతుందని, గత 50 ఏళ్లలో 283 భాషలు అదృశ్యమయ్యాయని వారు వివరిస్తున్నారు. ఉత్తర భారతంలో 100 ఏళ్లలో 25 భాషలు కనుమరుగయ్యాయి. అందుకే తమిళనాడు ముఖ్యమంత్రి కూడా ఇదే వివరిస్తున్నారు. హిందీని ఆధిపత్యంలోకి తీసుకువచ్చి ఉత్తర భారతంలోని అనేక భాషలు భోజ్పురి, మైథిలి, అవధి, బ్రజ్, బుందేలి, గర్వాల్, కుమావోని, మాగాహి, మార్వారి, మాల్వి, ఛత్తీస్గఢి, సంథాల, ముండారి మొదలైన భాషలన్నింటినీ మింగేశారు. యూపీ, బీహార్ హిందీ హార్డ్ల్యాండ్స్ కాదు, వారి నిజమైన భాషలు అవశేషాలుగా మిగిలిపోయాయని భాష అస్తిత్వాన్ని గుర్తు చేస్తూ ఉన్నారు. తమ భాషను కోల్పోయిన జాతి సజీవ సంస్కృతిని కోల్పోతుంది. భిన్నమైన సాంస్కృతిక వైవిధ్యాలను నిరాకరిస్తూ భాషాధిపత్యాన్ని కొనసాగించాలనుకోవడం సరైనది కాదు. అందుకు ప్రతిఘటన కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. వైవిధ్యతలను వైరుధ్యాలుగా చేసి వైషమ్యాలను పెంచే ప్రయత్నం వ్యతిరేకించాల్సిన అంశం. భాషలు ఎన్నైనా నేర్చుకోవచ్చు, వారి వారి ఇష్టాలను బట్టి. ఒక భాషను ఇంకో భాషకు ప్రతిగా నిలపడం సరికాదు.
భాషను కూడా మతతత్వానికి, ఆధిపత్యానికి ఉపయోగించుకుని మనుషుల మధ్య, ప్రాంతాల మధ్య విభజన తీసుకువచ్చి రాజకీయ ప్రయోజనాలను పొందాలనే ప్రయత్నాల్ని తిప్పికొట్టాల్సిందే. రాష్ట్రాల హక్కులను, సమాఖ్య విధానాలను గౌరవించి సమైక్యంగా ముందుకు వెళ్లాల్సిందే.